జగన్మోహన్ రెడ్డి ఒక సినిమాని చూసి ఇంతగా జడుచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఒకడివే. రాజధాని ఫైల్స్ అనే సినిమాని అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చెప్పు. ఆ సినిమాలో ఉండేది నీ క్యారెక్టరైజేషన్ కాదు అన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? సినిమా ఆడని. సినిమా థియేటర్ల కాడ పోలీసులు రెవెన్యూలు ప్రొజెక్టర్ల దగ్గర కాపలా కాసినటువంటి ఘటనలు ఎప్పుడైనా చూసామా? నువ్వు నీ పాలనలో తప్పించి ఇట్లాగా భయపడిపోవాల్సినటువంటి అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి? రాజధాని ఫైల్స్ అనగానే నీకు ఫైల్స్ వచ్చేసింది. ఏందబ్బా నాకు అర్థమే కాదు. మాట్లాడితే ఇంకేదో స్లీవులు మడవమంటావు వాలంటీర్ని. అంత ధైర్యమైనోడు సినిమాని చూసి ఎందుకు తెలుసుకుంటావబ్బా? నువ్వు మాత్రం యాత్ర 1, యాత్ర 2, శబదం ఇటువంటి తొక్కలో సినిమాలు తీసి జనాల మీద దోచేస్తున్నావు. నువ్వు సినిమాలు తీసుకోవచ్చు, నీ చరిత్రను వక్రీకరించి జనం మీద వదలవచ్చు. రాజధాని ఫైల్స్ అనే సినిమా తీయంగానే భయపడిపోతున్నావు ఎందుకు? ఉండేది నీ క్యారెక్టరేనా? కాదబ్బా, రైతులు చేసిన త్యాగాన్ని, రైతులు చేసిన పోరాటాన్ని ప్రజల కంటికి కట్టినట్టు మేము ప్రజెంట్ చేస్తాం. ఎందుకు అంత భయపడుతున్నావు? పైగా థియేటర్ల దగ్గర పోవటం, యాజమాన్యాలను బెదిరించడం, ప్రజలు ప్రేక్షకులు సినిమా చూస్తూ ఉంటే మధ్యలో లేపి పంపిస్తున్నారా నీ పోలీసులు? అంటే ప్రశాంతంగా ఒక సినిమా చూసుకునేటువంటి హక్కు కూడా లేదా నీ పాలనలో? నాకు తెలియక అడుగుతాను, ఎందుకు అంత భయపడిపోతున్నావు? పోతూ పోతూ మంచి బుద్ధితో పో. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ సినిమా చేసి అక్కడ థియేటర్ని అడ్డుకుంటావు. రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ అడ్డుపడతారు. నువ్వేమో యాత్రా సినిమా చేస్తావు, ఇంకొక సినిమా తీస్తావు, ఇప్పుడు శపథం అంటావు, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త సినిమా తీస్తున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నీ దురహంకారపూరిత విధానాన్ని మానుకో. నీ టైం ఎండ్ అయిపోయింది. ఇంకోటి కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావు థియేటర్లో అడ్డుకోవచ్చు సినిమాలు అనేసి. యూట్యూబ్లో వదిలితే ఏం చేస్తావు? జనం సెల్ ఫోన్లోకి వచ్చేస్తుంది నేరుగా. కోట్లాది మంది ప్రజల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నేరుగా యూట్యూబ్లోనే సినిమా రిలీజ్ చేస్తాము. అప్పుడు జనాలు చూస్తారు. ఏం చేస్తావు అప్పుడు? నీ తాడేపల్లి కొంపలో టీవీలు పగలగొట్టి జనం చేతులు సెల్ ఫోన్లు తీసుకుని పగలగొడతావా? కాబట్టి పూర్తిగా నీకు సైకాట్రిక్ పేషెంట్ అయిపోయినావు. డాక్టర్ దగ్గర చూపించుకున్న మాట విని.